సర్వ మానవాళికి రక్షకుడు, మనకు కొండంత అండగా నిలిచేవాడు, మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడిని ఇప్పుడు మనసారా స్తుతించుకుంటున్నాం. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథని దృశ్య రూపంలో తిలకిద్దాం రండి. ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదిత్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వానగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతోన్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణ వార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీద నేదండ కొల్చేయ నీ మూర్తి గావించి నీ సుందరం పెంచి నీ దాసదాసుండనై రామ భక్తుండనై నిన్నునే గొల్చెదన్. నీ కటాక్షంబునం చూచితే వేడుకల్ చేసితే నా మురాలించితే నన్ను రక్షించితే. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకుని పోతాడు. అంజనాదేవి గర్భాన్మయా దేవ నిందించనేనెంత వారం దయాశాలి వై చూచియుందాతవై దృష్టికరం నిల్చియున్ తొల్లి సుగ్రీవకున్ మంత్రి వై స్వామి కార్యార్థమయ్యేగి శ్రీరామ సౌమిత్రులను చూచి వారి విచారించి సర్వేసు పూజించి యజ్ఞానుషం పంటు గావించి వాలిని సంపించి కాకులకుం కృపా దృష్టి వీక్షించి కిష్కింధకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియు కాల్చియుం యభూమి చూచి ఆనందం పొంగి ఆయుందరం బిచ్చి ఆ రత్నముం తెచ్చి శ్రీరామకున్నిచ్చి సంతోషముం చేసి. తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంతో పాతాళ లోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడని మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ తన వేదవిధు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతాడు హనుమంతుల వారు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళ లోకంలోకి ప్రవేశిస్తాడు. బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వైచి ఆ లక్ష్మణం మూర్ఛనుందింపగానప్పుడే నీవు సంజీవిని తెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాదులం వీరులం కోర శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణుం సంపగానంత లోకంబురానందమయ్యుండ నవ్వేళరుం విభీషణు వేడుకంతోడు కన్వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామునిచ్చి అంటున్న యోధ్యాపురించొచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్నా. పాతాళ లోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరులతో భీకరపూరితం. 5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పగా అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి
పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముట్టిస్తాడు. నీకన్న నాకెవ్వరుం కోమిలేరంచు మన్నొచ్చి శ్రీరామ భక్తి ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ కీర్తనలు చేసినన్ పాపములు కాయునే భాగ్యములు కలుగునే సామ్రాజ్యములు కలుగు సంపత్తులు కలుగును వానరాకారయో భక్తమందారయో పుణ్యకంచారయో ధీరయో ధీర నీవే సమస్తం విధానయాతారక బ్రహ్మ మంత్రంబు పఠించుతు వజ్రదేహం పును దాచి శ్రీరామయంచున్ మన పూతమైన ఎప్పుడం తప్పకన్ తనతో నా జిహ్వయందుంది నీ దీర్ఘదేహము త్రైలోక్య సంచారివై రామనామాధ్యానివై బ్రహ్మతేజము నందౌగ్రనీ జ్వాల కల్లోల వీర హనుమంత ఓంకార శక్తంబులన్ భూత ప్రేతంబులన్ పెంటి సాజంబులన్ శాకిని రాకిని త్యాగులన్ గాలి దెయ్యంబులన్ నీరు మానంబులన్ దుట్టి నేరంబడం కొట్టి నీ ముష్టి ఘాతంబులన్ బాగుదండంబులన్ ధూమఖండంబులన్ తుంచి కాలా తిరుతుండవై నీవు బ్రహ్మవై నిత్యదేజంబులున్ చూచి రారోరి నా ముక్తు నరసింహయంచు దయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి ఓ ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమః. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వ పాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని, విజయాన్ని, ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులారా, అన్ని విధాలుగా మనలను ఆదుకుని శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకుని ధరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భక్తులకు ముఖ్య విజ్ఞప్తి. ఇప్పుడు 60 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామివారికి మహాహారతి కార్యక్రమం